ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రముఖ సోషల్ వర్కర్ తోకల వరదరాజ సాంచి జన్మదినోత్సవ వేడుకలను కాకినాడలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ల ఆధ్వర్యంలో వరదరాజ సాంచి ఇచ్చే బర్త్డే కేక్ను కట్ చేయించి వేడుకలు జరిపారు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ టలాసో, మెక్సికో, యుఎస్ఏ, లూసియానా యూనివర్సిటీ, అమెరికా నుండి గౌరవ డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా దుస్సాలవలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరాల శివ, కాళ్ళూరి కృష్ణమోహన్లు మాట్లాడుతూ, గొప్ప సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వరదరాజ సాంచికి డాక్టరేట్ రావడం కాకినాడ వాసులకు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో గర్వకారణమన్నారు. మంచి ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ తోకల వరదరాజ సాంచి మాట్లాడుతూ, ఇటువంటి అవార్డులు, డాక్టరేట్ల రావడం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి నాగేశ్వరరావు, వాగపండు కృష్ణమూర్తి, శ్రీనివాస్ రాజు, నరాల తులసి, లక్కీ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 84లో జాయిన్ అయ్యాను. 2020లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ రంగంలోకి దిగటం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను. దీంట్లో నాకు నా సర్వీసెస్కి మెచ్చి డాక్టర్ బాబాసాహెబ్ ఇంటర్నేషనల్ అవార్డు నాకు టలాసో మెక్సికో యూనివర్సిటీ వారు ఇవ్వటం, అట్లాగే ఈ మధ్యకాలంలో లూసియానా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఇది నా మీద బాధ్యత పెంచింది, మరింత బాధ్యత పెంచింది. సమాజంలో ఇంకా నేను సేవ చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ సేవకు మళ్ళీ పునరంకితమయ్యి నేను సేవ చేయాలనుకుంటున్నాను. నాకు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కానీ ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజలకు సేవ చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు నరాల శివ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ అండి. అదేవిధంగా మా తోకల వరదరాజ సాంచి గారు మా రాష్ట్రానికి ఉపాధ్యక్షులు అవ్వడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అది ఈయన కాకినాడ జిల్లాలో ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈయన సమాజ సేవలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. పేద ప్రజలకి ఎవరైనా ఉంటే చదువురాని విద్యార్థులకు కానీ, ఒక హాస్టల్స్లో వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అనేక సందర్భాల్లో సహాయం చేయడం కానీ, ఆ సందర్భంగా ఈయనకి ఈ టలాస్కో యూనివర్సిటీ నుంచి, అమెరికన్ మెక్సికో టలాస్కో యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అనేది రావడం జరిగింది. ఇది మా పార్టీకి, అందరు కాకినాడ ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదినం సందర్భంగా మనం ఆ వ్యక్తిని సత్కరించుకోవడం మన బాధ్యతగా, సమాజం యొక్క బాధ్యతగా మనం భావించాలి. ఎందుకంటే మొన్న 2025 జనవరిలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు అయిన టొలాసో మెక్సికో యూనివర్సిటీ వారిచే, అమెరికా వారిచే అయిన సాంచి గారికి, తోకల వరదరాజ సాంచి గారికి అవార్డు రావడం, దాన్ని పురస్కరించుకుని జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించి సమాజంలో అడుగు బలహీన వర్గాలందరినీ కూడా, దళిత వర్గాలందరినీ కూడా అభ్యున్నతి కోసం ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించి ఆయన ఇటీవల కాలంలో బ్యాంక్ రంగంలో సీనియర్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్కి ఏపీ స్టేట్కి జనరల్ సెక్రటరీగా, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ సమాజంలో తన బాధ్యతను తను నిర్వర్తించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కూడా రాజ్యాధికారం ద్వారానే ప్రజలకు సేవ చేయాలని అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకొచ్చి ఈ రోజున సమాజంలో ఒక పెను మార్పుల కోసం శ్రీకారం చుట్టిన గొప్ప మహనీయుడు. ఇటీవల 2026 మే 24వ తారీఖున పూణేలో లూసియానా యూనివర్సిటీ అమెరికా వారిచే ఆయనకి గౌరవ డాక్టరేట్ లభించింది. డాక్టరేట్ తీసుకుని వచ్చిన సందర్భంలో ఆయన్ని మనం కలిసి ఇలా ఫెసిలిటేట్ చేసే సందర్భంలో జన్మదినం కావడం వల్ల ఈయనకి ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకుని సమాజంలో ఇటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరూ కూడా పనిచేయాలని హ్యాపీ బర్త్డే చెప్పడం